8,000 పేజీలతో కవితపై ఛార్జ్ షీటు ఇంకో 2,000 కలిపితే 10,000 అవు కదా, మంచిగా ఉండు ఓ లెక్క ప్రకారం. దాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోర్టుకు ఈడీ విజ్ఞప్తి. ఈ అంశాన్ని మే 20న పరిశీలిస్తామన్న జడ్జి కావేరి బావేజా. అప్పటి వరకు కవిత కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడి. ఎంత పెద్ద నేరం చేసినట్టు చూడండి. 100 కోట్ల అక్రమం అన్నారు. 100 కోట్ల అక్రమం అన్నారు. 100 కోట్ల అక్రమానికి 8,000 పేజీల ఛార్జ్ షీట్ అట. జగన్ మీద ఎంత 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇంకో మైనింగ్ డాన్ మన గాలి జనార్దన్ రెడ్డి మీద కూడా ఉన్నాయి 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సీఎం రమేష్ మీద కూడా ఉన్నాయి. విజయ్ మాల్యా మీద కూడా ఉన్నాయి. నీరవ్ మోదీ మీద కూడా ఉన్నాయి. ఇంకా ఇట్లా అనేక మంది 1,000 కోట్ల అవినీతి వీళ్ళ మీద ఉన్నది. 100 కోట్లు కాదు, 1,000 కోట్ల అవినీతి. మరి వాళ్ళ మీద 1,00,000 పేజీలతో ఛార్జ్ షీట్ వేసిండ్లా, లేకపోతే 10-15 లక్షల ఛార్జ్ షీట్లు వేసిండ్లా, ఇవన్నీ వేసిండ్లు. ఇంకోటి అసలు ఈ 8,000 అసలు ఏ ఛార్జ్ షీట్ ఒకసారి పబ్లిక్ చూపెట్టగలుగుతారా? ఈ 8,000 పేజీలతో ఛార్జ్ షీట్ అన్నారు కదా, 100 పేజీల ఛార్జ్ షీట్ తీసుకొచ్చి చూపారు. ఇది వెలుగోని ప్రాపగాండనా? నిజంగా 8,000 పేజీలతో ఛార్జ్ షీటు సాధ్యమా? అందులో 8,000 పేజీల ఛార్జ్ షీట్ ఎత్తే అసలు ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు? అసలు జడ్జి 8,000 పేజీని చదువుతుందా మరి జడ్జి? ఇంకోటి ఈ జడ్జి కావేరి బావేజా అని ఎవరైతే ఉన్నారో కవితను అరెస్ట్ చేసే 2 రోజుల ముందు వేణుగోపాల్ అని ఉండే, మనం స్పెషల్ ఫోకస్ కూడా పెట్టాం. ఆయన తీసేసి ఈమెను పెట్టారు. ఏ బీజేపీ ప్రో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నామే. అవి అప్పటి నుంచి ఈమె కేసుని ఈమెనే విచారిస్తుంది. ఈ 8,000 పేజీ ఛార్జ్ షీట్ ని చదువుతుందా? ఇప్పుడు ఇది ఎప్పటి వరకు పొడిగించిండ్రు? మే 20 వరకు పొడిగించిండ్రు. మే 20 నుండి జూన్ 20 వరకు పోతుంది కేసు. జూన్ 20 తర్వాత జూలైలో ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుంది. ఇప్పుడు మనీష్ సిసోడియా ఉన్నాడా? 2 సంవత్సరాలు అవుతుంది జైల్లో ఉండి. మొన్న ఇదే కేజ్రీవాల్ని ఎన్నికల మూమెంట్ కింద విడిచిపెట్టిండ్రు. మళ్ళా ఎన్నికల అయిపోగానే యథావిధిగా మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఆయనను కూడా జైలు ఇద్దామని చూస్తాను. మొత్తానికి ఇట్లా ఎవరైతే కొంచెం గట్టిగా దేశవ్యాప్తంగా మాట్లాడే గొంతులు ఉన్నాయో వాళ్ళని అణచేసే ప్రయత్నంలో భాగంగా ఇట్లా ముప్పు తిప్పలు పెట్టే ఒక కార్యక్రమానికి అయితే బీజేపీ పార్టీ శ్రీకారం చుట్టింది. 8,000 పేజీలతోటి ఛార్జ్ షీట్ వేసిందంటే మహా 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 కుంభకోణం లెక్క సృష్టించే ప్రయత్నం చేస్తాను. పెద్ద నేరస్తురాలు లెక్క చిత్రీకరి, మామూలు నేరస్తురాలు కాదుగా. ఆమె చేసిన తప్పు ఈ ప్రపంచంలో ఎవరు చేయలే. ఆ తిరిగా ఆమెను బదనం చేసిన కుట్ర అయితే మొత్తమే ఆ తిరిగా కుట్ర చేసింది మొత్తానికి.